Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the governor. సో మరి గవర్నర్ టాపిక్ అయితే మనకి యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్కి దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో చూద్దాం. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, డైరెక్ట్ లక్ష్మీకాంత్ నుంచి ఎందుకు తీసుకోవడం జరిగిందంటే మనకి లక్ష్మీకాంత్ మనం మంచిగా చదివినప్పుడే క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో మీరు ఈవెన్ స్టేట్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ ఎగ్జామ్ కానీ తీసుకున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అయితే రావడం లేదు. సో బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాల్సిందే. ఓకేనా? సో చూద్దాం. చూడండి ఇక్కడ మరి గవర్నర్ గురించి తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది. గవర్నర్ వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ కదా. సో చూడండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏమంటున్నారు, మనకి సెంట్రల్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో స్టేట్ లో కూడా అదే రకమైన ప్యాటర్న్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి గవర్నర్ అనేది ఏం డీల్ చేస్తుంది, ఏ పార్ట్ డీల్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము సెంట్రల్లో పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాము, ఎట్ ద సేమ్ టైం మనము స్టేట్ లో కూడా అదే ఫాలో అవుతున్నాము. ఏ విధంగా ఉంటుంది, లైక్ సెంట్రల్ లో ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఉంటారు, స్టేట్ లో వచ్చేసి గవర్నర్ ఉంటారు. తర్వాత సెంట్రల్ లో తీసుకున్నప్పుడు మనకి పిఎం, స్టేట్ లో తీసుకున్నప్పుడు సీఎం, ఇలా ఉండడం జరుగుతుంది. సో ఆ ప్రొసీజర్ అంతా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మరి ఇది వచ్చేసి మనకి పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఓకేనా? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్స్ గురించి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి గవర్నర్ గురించి తీసుకున్నప్పుడు మనకి ఆర్టికల్ 153 నుండి 167 ఏ పార్ట్ లో వస్తుందండి? సారీ, పార్ట్ 6 అండి, ఇది నాట్ 4. ఓకేనా? పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్టికల్ 153 నుంచి 167 వరకు. ఇది వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో చాలా సార్లు అడిగారు, స్టేట్ ఎగ్జామ్ లో కూడా అడిగారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. 2023 యూపీఎస్సీలో కూడా ఉంది క్వశ్చన్ రిలేటెడ్ టు ద గవర్నర్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద గవర్నర్. మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఎవరు ఉంటారు? స్టేట్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ ఉండడం జరుగుతుంది. సో దస్ దేర్ ఇస్ ఎ నో ఆఫీస్ ఆఫ్ ద వైస్ గవర్నర్. మరి ఏంటిది అని అంటే, ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు సెంట్రల్లో, బట్ స్టేట్కి వచ్చేసరికి ఓన్లీ గవర్నర్ మాత్రమే ఉంటాడు. దెర్ ఇస్ ఎ నో ఆఫీస్ ఆఫ్ వైస్ గవర్నర్ అనే వాళ్ళు ఉండరు. రిమెంబర్ దిస్. ఓకేనా? సో లైక్ ద వైస్ ప్రెసిడెంట్ లాగా మనకి వైస్ గవర్నర్ అనే వాళ్ళు ఉండరు. అయితే మరి చూద్దాం. ద గవర్నర్ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. రిమెంబర్ దిస్, గవర్నర్ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఈ పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బట్ లైక్ ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు హీ ఈజ్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఓకేనా? నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ టిట్యులర్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ అని కూడా మనం అనడం జరుగుతుంది. మరి గవర్నర్ తీసుకున్నప్పుడు గవర్నర్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. మరి గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్ లాగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. అలా అని మరి సెంట్రల్ ఏది చెప్తే అది వినడం కాదు. సో తన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో అవి తను ప్లే చేయడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా? సో దేర్ ఫోర్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ హ్యాజ్ ఏ డ్యూయల్ రోల్. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కి ఏం రోల్ ఉందండి? డ్యూయల్ రోల్ ఉంటుంది. ఓకే, అండ్ యూజువల్లీ దెర్ ఇస్ ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. ప్రతి స్టేట్ కూడా యూజువల్ గా ఒక గవర్నర్ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఒక గవర్నర్ 2 స్టేట్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? 1 or 2 స్టేట్స్ కూడా సేమ్ గవర్నర్ ఉండొచ్చు. ఎలా చూద్దాం. బట్ ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. ఏ అమెండ్మెంట్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఏం ఫెసిలిటేట్ చేస్తుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద సేమ్ పర్సన్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్. అంటే సేమ్ పర్సన్ ని 2 లేదా 3 స్టేట్స్ కూడా గవర్నర్ చేయొచ్చు. దేని ప్రకారం మనకి ఇక్కడ? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. రిమెంబర్ దిస్. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. మరి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం. సో ద గవర్నర్ ఈజ్ నైదర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ నార్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై స్పెసిఫికల్లీ కాన్స్టిట్యూటెడ్ ఎలక్టోరల్ కాలేజ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెసిడెంట్. మరి ఇప్పుడు మనము సెంట్రల్ లో ప్రెసిడెంట్ అంటున్నాము, స్టేట్ లో వచ్చేసి గవర్నర్ అంటున్నాము. మరి ప్రెసిడెంట్ ని మనం ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటామా, గవర్నర్ ని ఎన్నుకుంటామా? ఈ రెండు మనం చూసుకోవాలన్నట్టు. మనం ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు మనకి ప్రెసిడెంట్ కి ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది కదా, బట్ అకార్డింగ్ టు ద గవర్నర్ తీసుకుంటే గవర్నర్ కి అలా ఉండదు. ఓకేనా? మరి గవర్నర్ ఎలా ఎన్నుకుంటారంటే హీఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకేనా? ఎవరు ఎన్నుకుంటారండి గవర్నర్ ని? ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ వే హీ ఈస్ ఏ నామినీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్.
సో ఏమంటాము, నామినీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. బట్ రిమెంబర్ దిస్, బట్ హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ 1979, the office of governor of the state is not employment under the central government. Remember this point is very important. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినంత మాత్రాన ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎంప్లాయ్మెంట్ కింద రాదు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఆన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ ఆన్ independent constitutional office and it's not under control of the subordinate of the central government. Remember these 2 points are very very important. Next, the draft constitution provide for the direct election of the governor on the basis of the universal adult suffrage. మనకి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తెలుసు కదా, మనం ఆల్రెడీ చూసాం కదా మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో. మరి అక్కడ తీసుకుంటే మనకి అక్కడ ఎలా ఉంది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో అంటే డైరెక్ట్ ఎలక్షన్ అనేది గవర్నర్ కి ఉంది. బట్ కానీ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏం చేశారంటే ఆప్టెడ్ ఫర్ ద ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటది, ప్రెసిడెంట్ గవర్నర్ ని ఎన్నుకోవడం. మరి ఎందుకు గవర్నర్ కి ఎలక్షన్ పెట్టలేదు అని అంటే యాక్చువల్ గా దేర్ ఇస్ సో మెనీ రీజన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ద డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఇన్కంపాటబుల్. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డైరెక్ట్ ఎలక్షన్ పెడతాం గవర్నర్ కి, సీఎం ని ఎన్నుకుంటాం మనం. ఇప్పుడు మనము మళ్ళీ అథారిటీ విషయంలోకి వచ్చినప్పుడు దేర్ ఇస్ లైక్ ఒక చిన్న డిస్టర్బెన్సెస్ అయితే మనకి కలుగుతుంది. ఇప్పుడు ఒక అపాయింట్ చేసిన పర్సన్ ఎలక్ట్ చేసుకున్న పర్సన్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్రజల చేతనే ఇద్దరు ఎన్నుకోబడ్డప్పుడు అప్పుడు ఎవరు పరిపాలన అనేది జరగాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అండ్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే పార్లమెంటరీ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే మనకి మెయిన్ గా గవర్నర్ కి కానీ చీఫ్ మినిస్టర్ గానీ ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఎలక్షన్ అనేది దానికి కూడా బడ్జెట్ కూడా అది కొంచెం మళ్ళా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి ఏంటనేది మనం ఇక్కడ పాయింట్ వైజ్ గా చూద్దాం. ద డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ ఈస్ ఇన్కంపాటబుల్ విత్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్. ఓకే. అండ్ ద మోడ్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్ ఈజ్ మోర్ లైక్లీ టు క్రియేట్ కాన్ఫ్లిక్ట్. ఏం క్రియేట్ చేస్తుంది, కాన్ఫ్లిక్ట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎవరెవరికి మధ్య అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, గవర్నర్ కి అండ్ చీఫ్ మినిస్టర్ కి. సో the governor being only constitutional nominal head, remember this point is very very important, and there is no point in the making of the elaborate arrangement for his election and spending huge amount of money. Governor అనే అతను కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉంటాడు ఓన్లీ. ఓకే, దట్ టు నామినల్ హెడ్. సో దెర్ ఇస్ నో పాయింట్ అక్కడ ఎలక్షన్ పెట్టాల్సినంత అవసరం అయితే లేదు, అంత హ్యూజ్ అమౌంట్ స్పెండ్ చేసి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ద ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ వుడ్ బి ఎంటైర్లీ ఆన్ personal issues. Okay now, and hence it is not a national interest to involve the large number of voters such an election. సో ఇక్కడ మరి మన ఎలక్షన్ పెట్టి తన గురించి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, గవర్నర్ ఎన్నిక అనేది వ్యక్తిగతమైన విషయాలపైన ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మరి ఎన్నికైన గవర్నరు సాధారణంగా ఒక పార్టీ, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గవర్నర్ ఎన్నుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అతను ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడతాడు కదా. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఒక పార్టీకి చెందిన అతనై ఉంటాడు, అప్పుడు మళ్ళీ సేమ్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే గవర్నర్ ఎలక్షన్ అనేది మనము తీసుకోలేదు. ఓకేనా. ఎలక్టెడ్ గవర్నర్ వుడ్ బి న్యాచురల్లీ బిలాంగింగ్ టు ఏ పార్టీ. ఇప్పుడు ఒకవేళ మనము తన కోటేసి ఎన్నుకుంటే మళ్ళీ తను ఒక పార్టీకి చెందినవాడు అవుతాడు కదా. సో అందుకనే ఇది కూడా కాన్ఫ్లిక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకోలేదు. అండ్ వుడ్ నాట్ బి ద న్యూట్రల్ పర్సన్, తను న్యూట్రల్ పర్సన్ గా ఉండలేడు. ఇప్పుడు ఏదో ఒక పార్టీలో నుంచి ఎన్నుకోబడతాడు, మరి అప్పుడు అన్ని పార్టీలకు తను న్యూట్రల్ గా ఉండగలుగుతాడా, లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ మన గవర్నర్ ని ఎలక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి తను న్యూట్రల్ గా ఉంటాడు, ఏ పార్టీకి చెందినవాడు కాదు, అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ స్టేట్స్ కి చెందిన పర్సన్ కూడా కాకపోవడం వల్ల తను తన వర్క్ ని ప్రాపర్ గా చేయగలుగుతాడు. ఓకేనా. అండ్ ఇంపార్షియల్ హెడ్. నెక్స్ట్, ద ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ వుడ్ క్రియేట్ ద సెపరేటిస్ట్ tendencies and thus affect the political stability and unity of the country. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా గవర్నర్ ఉండడం వల్ల, సో మనం గవర్నర్ ఒకవేళ ఎన్నుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది, మళ్ళీ అక్కడ విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. ఈ రాజకీయ ఐక్యత అనేది ఉండకపోవడము, తర్వాత వాళ్ళు స్టేబుల్ గా వర్క్ చేయడానికి ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో అందుకనే గవర్నర్ ఎలక్షన్ అనేది అవసరం లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ద సిస్టమ్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఎనబుల్ ద సెంటర్ టు మెయింటైన్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్. అయితే ఇప్పుడు రాష్ట్రపతి అంటే ఎవరు మనకి, ప్రెసిడెంట్ కదా. సో ప్రెసిడెంట్ తనకి ఒక అపాయింట్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, మనకి
ప్రెసిడెంట్ ఇక్కడ మనకి రాష్ట్రాలపైన నియంత్రణ చేసే అధికారం ఉంటుంది కదా. సో అదొకటి. అండ్ తర్వాత రాష్ట్రంలో మనకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి కదా. సో జరిగినప్పుడు గవర్నర్ ఎన్నిక అనేది అదొక ఈ నాయకత్వం విషయంలో ఒక ప్రాబ్లంగా అవుతుందని చెప్పొచ్చు. ఎలా అనంటే ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టుగా గవర్నర్ ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారనుకోండి, తర్వాత సీఎం ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారనుకోండి, అగైన్ దెర్ ఇస్ ఎ ఇష్యూ కదా. సో అలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నట్టుగా గవర్నర్కి ఎలక్షన్ వద్దు అనుకోవడము. ఓకేనా. సో చూడండి, ద డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ క్రియేట్ ద సీరియస్ ప్రాబ్లం, ఓకేనా, ఆఫ్ ద లీడర్షిప్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్ స్టేట్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. అండ్ ద చీఫ్ మినిస్టర్ వుడ్ లైక్ హిస్ నామినీ టు కంటెంట్ ఫర్ ద గవర్నర్షిప్. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నర్ ఎలక్షన్ కూడా ఉంది. అప్పుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నుంచి గవర్నర్ ఎన్నుకోవాలనుకున్నారు. అప్పుడు ఏమవుతారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ తనకు నచ్చిన వాళ్ళని గవర్నర్ పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి సేమ్ ఒకటే పార్టీ రూల్ చేస్తుంది కదా. దర్ ఇస్ ఏ లైక్ ఒక పర్టికులర్ పర్సన్ ఉండరు. ఏదైనా ఇష్యూని 2, 3 లేదా ఇప్పుడు 2, 3 పార్టీలు ఉంటాయి. సో 2 మేజర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఒక పర్టికులర్ పర్సన్ ఉండరు. ఒకే పార్టీ నుంచి అప్పుడు పర్సన్స్ అనేది ఎన్నుకోబడడం జరుగుతుంది కాబట్టి. సో అందుకనే చీఫ్ ఎలక్షన్ ఇక్కడ ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏమంటున్నారు ఇక్కడ చూడండి, అప్పుడు మన సేమ్ ఇప్పుడు సీఎం ఏం చేస్తారు, గవర్నర్ పదవికి తన ఇష్టమైన పర్సన్ ని ఎంపిక చేయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అధికార పార్టీలో ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో అందుకే మనము ఈ అమెరికాలా కాకుండా మన ఇండియాలో గవర్నర్ కి డైరెక్ట్ ఎలక్షన్ అయితే తీసుకోలేదు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, దేర్ ఫర్ ద అమెరికన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. సో అమెరికా మోడల్ తీసుకున్నప్పుడు గవర్నర్ ఆఫ్ స్టేట్ అనేది డైరెక్ట్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ వాజ్ డ్రాప్డ్ అండ్ ద కెనడియన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ద ప్రొవిజన్ స్టేట్ అపాయింటెడ్. సో కెనడియన్ మోడల్ తీసుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ ఉండదు. సో మన ఇండియా కూడా డైరెక్ట్ ఎలక్షన్ అనేది తీసుకోలేదు. రిమెంబర్ దిస్. మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ పరంగా తీసుకుంటే గవర్నర్ గురించి ఏ విధంగా ఉందో చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ లేన్ డౌన్ ఓన్లీ 2 క్వాలిఫికేషన్. ఏం క్వాలిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయండి కాన్స్టిట్యూషన్ లో? 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి, హీ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా and he should have complete the age of 35 years. These 2 points are very very important and these 2 points are constitutional points. Remember this. ఓకేనా. అండ్ తర్వాత మరి ఇంతేనా ఉన్నాయా క్వాలిఫికేషన్స్ అంటే, అడిషనల్ గా తీసుకున్నప్పుడు 2 కన్వెన్షన్స్ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఓవర్ ద ఇయర్స్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో 2 కూడా యాడ్ చేసుకున్నారు. అవి ఏంటి అంటే, he should be the outsider and he should not belonging to the state where he is appointed. తను ఏదైతే స్టేట్ కి అపాయింట్ అవుతాడో ఆ స్టేట్ కి చెందినవాడు కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మొన్నటి వరకు మరి గవర్నర్ ఎవరు ఉన్నారండి, మనకి తమిళిసై ఉన్నారు. ఇప్పుడు కొత్తగా గవర్నరు ఎవరు ఎంపిక అవుతున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎందుకంటే ఇది అప్డేటెడ్ న్యూస్ కాబట్టి ఈ న్యూ గవర్నర్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో గవర్నర్ ఎంపిక గురించి క్వశ్చన్స్ అడుగుతారు తెలంగాణ ఎగ్జామ్ లో కూడా. రిమెంబర్ దిస్. అండ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నర్ తీసుకున్నప్పుడు కూడా, ఈవెన్ నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు ఏ స్టేట్ గవర్నర్ తీసుకోండి, సేమ్ మతలబ్ ఓకేనా, సేమ్ స్టేట్ కి చెందిన పర్సన్ మీకు గవర్నర్ గా అక్కడ ఉండదు. అంటే వేరే స్టేట్ పర్సన్ ని గవర్నర్ గా పెట్టడం జరుగుతుంది మోస్ట్. సో అది మనకి అదొకటి యాడ్ చేసుకోవడం. తర్వాత సెకండ్ పాయింట్ తీసుకున్నప్పుడు, అపాయింటెడ్ ద గవర్నర్ ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్. అయితే గవర్నర్ ఎన్నికైన టైంలో మన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా, సారీ మన ప్రెసిడెంట్ ఉంటారు కదండి. సో ప్రెసిడెంట్ మన చీఫ్ మినిస్టర్ కూడా కన్సల్ట్ అయ్యి ఇక్కడ గవర్నర్ ని అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. హవెవర్ బోత్ కన్వెన్షన్ హ్యావ్ బీన్ వయలేటెడ్ ఇన్ ద సమ్ ఆఫ్ ద కేసెస్. చాలా కేసెస్ లో ఇదైతే వయలేట్ అవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అంటే సేమ్ స్టేట్ కి చెందిన వాళ్ళే కాకుండా ఇట్లా అంటే చీఫ్ మినిస్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళను పెట్టుకోవడం, ఇలా ఇది మాత్రము చాలా సార్లు వయలేట్ అవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, గవర్నర్ యొక్క ఇప్పుడు గవర్నర్ పదవి కావాలంటే దానికి మరి ఏముండాలి, ఓకేనా, కండిషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో కండిషన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద ఆఫీస్. ద కాన్స్టిట్యూషన్ లేడ్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్. ఇవేంటండి కాన్స్టిట్యూషన్. రిమెంబర్ దిస్, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా.
ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, హీ షుడ్ నాట్ బి ద మెంబర్ ఆఫ్ ద ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటర్. ఇతను స్టేట్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ లో కానీ స్టేట్ లెజిస్లేచర్ లో కానీ మెంబర్ అయి ఉండకూడదు. ఈవెన్ ఇన్ కేస్ అతను మెంబర్ అయితే తను ఎప్పుడైతే గవర్నర్ పదవి చేపడతాడో ఆ క్షణమే ఆ సీట్ వెకెట్ చేయాల్సిందిగా ఉంటుంది. ఓకేనా. ఇఫ్ ఎనీ సచ్ పర్సన్ అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్ హీ ఈస్ డీమ్డ్ టు ది వేకెన్సీ హిస్ సీట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్ అపాన్ హిస్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఒకవేళ తను ఏదైనా పదవిలో ఉంటే తను ఆ పదవిని ఎప్పుడైతే ఆ గవర్నర్ పదవి చేపడతాడో అప్పుడే ఆ పదవిని వదిలేయాల్సి ఉంటుంది. ఏది, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కానీ ఉంటే. అండ్ హీ ఈజ్ ఎంటైటిల్ వితౌట్ పేమెంట్. ఓకేనా, హీ ఈజ్ ఎంటైటిల్ వితౌట్ పేమెంట్ రెంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ అఫీషియల్ రెసిడెంట్. అంటే తనకి రాజ్భవన్లో అంటే తనకి ఉండడానికి నివాసం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ షీ షుడ్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అలా అతనికి ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఉండకూడదు. అంటే ఏంటండి మరి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే అతనికి ఎటువంటి లాభసాటి పదవి కూడా మళ్ళా ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ తను అద్దె కూడా చెల్లించిన అవసరం లేకుండా రాజ్భవన్లో తనకి నివాసం అనేది అధికార నివాసం అనేది ఉంటుంది. తర్వాత పార్లమెంటు తన జీతభత్యాలు అన్నది పార్లమెంటే నిర్ణయించడం జరుగుతుంది. అది కూడా మనం చూసుకోవాలి. అండ్ హీ ఎంటైటిల్డ్ సచ్ యాజ్ ఎమల్మెంట్స్ అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ మే బీ డిటర్మైన్డ్ బై పార్లమెంట్. తనకు రావాల్సిన అలవెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే పార్లమెంట్. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, when the same person has appointed of the governor of 2 or more state. ఒకవేళ సేమ్ పర్సన్ 2-3 స్టేట్లకి గవర్నర్గా అపాయింట్ అయ్యాడు. మరి అలాంటి టైంలో అలవెన్సెస్ కానీ ఈ పేబుల్ అమౌంట్ ఇవన్నీ మరి ఏ స్టేట్ ఇస్తారు అని అంటే దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారనేది కూడా మనం చదువుకోవాలి. మరి అట్లాంటి టైంలో అంటే ఏ స్టేట్ యొక్క షేర్ ఎంత ఉంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారండి, ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. రిమెంబర్ దిస్. ఓకే, ఇక్కడ ప్రెసిడెంటా పార్లమెంటా అని మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాం. ఇది కూడా మనం చూసుకోవాలి. ఓకే. అండ్ హిస్ ఎమల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ కెనాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ద ఆఫీస్. మరి అతని అలవెన్సెస్ కానీ పేమెంట్ కానీ ఏదైతే ఉంటాయో తన పదవి కాలంలో వాటిని తగ్గించడానికి ఉండదు. రిమెంబర్ దిస్. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇన్ 2018 తీసుకున్నప్పుడు పార్లమెంట్ ఇక్కడ తన శాలరీని ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. 1.10 lakh నుంచి 3.50 lakh పర్ మంత్. ఓకేనా, ఎంత అండి, 3.50 lakh పర్ మంత్. అండ్ నెక్స్ట్, like the president, the governor is also entitled to the number of the privileges and immunities, and he enjoys the personal immunity from the legal liability for his official act. During his term of office, he immune from any criminal proceeding and even the respect of his personal act, and he cannot be arrested and imprisoned. And however, after giving the 2 months of notice. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి ప్రెసిడెంట్కి ఏ విధంగానైతే ప్రెసిడెంట్కి ఏ విధంగానైతే మనకి కొన్ని ప్రివిలేజెస్ ఏదైతే ఉంటాయో అది గవర్నర్కి కూడా ఉంటాయి. అంటే మన ప్రెసిడెంట్ లాగా గవర్నర్ కూడా కొన్ని ప్రత్యేక హక్కులు వాటి యొక్క మినహాయింపులు అనేవి ఉంటాయి. తన అధికారాలు కానీ విధులు నిర్వహించే టైంలో తను ఎలాంటి న్యాయస్థానానికి జవాబు చెప్పాల్సిన అవసరం కానీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఏమైనా క్రిమినల్ చర్యలు కానీ తన మీద ఎవరైనా పెట్టినప్పుడు వాటిని కొనసాగించడానికి ఉండదు. అయితే అతని పదవి కాలంలో తను ఏదైనా ఒక న్యాయస్థానం అరెస్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఫస్ట్ తనకైతే ప్రీవియస్ గా ఒక నోటీస్ ఇవ్వడము ఇలాంటివి కొన్ని ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అంటే డైరెక్ట్ తన పదవిలో ఉన్నప్పుడు తను డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం అలాంటివి ఉండదు. ఓకేనా, హీ ఎంజాయ్ ద పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద లయబిలిటీ ఫర్ హిస్ ఆఫీస్ యాక్ట్. డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ హీ ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్ అండ్ ఈవెన్ ద రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్ వల్ల కానీ ఎలాంటి యాక్ట్ వల్ల కానీ తను ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కేసు ఉన్నప్పుడు తను డైరెక్ట్ అరెస్ట్ చేయడానికి ఉండదు. ఓకేనా, హీ కెనాట్ బి అరెస్టెడ్ ఆఫ్ ఇంప్రెషన్, అంటే తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం లాంటిది అప్పుడు ఉండదు. ఒకవేళ ఈవెన్ ఇన్ కేస్ హవెవర్ ఎలాంటిదైనా కేసు అలా వచ్చినప్పుడు అతనికి 2 నెలలు ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అండ్ సివిల్ ప్రొసీడింగ్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ అగెనిస్ట్ హిమ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సనల్ యాక్ట్. తనకి ఏం చేయాలండి, 2 నెలలు ముందుగానే తనకి నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ మరి ఓత్ ఏంటి చూద్దాం. మరి ఓత్ అండ్ అఫర్మేషన్ అంటే ఏంటండి, ఐడియా ఉంది ఎవరికైనా? ఓత్ అండ్ అఫర్మేషన్ ప్రమాణ స్వీకారం అంటాం కదా. సో మరి ప్రమాణ స్వీకారంలో తను ఏం చేస్తారు, ఏమని చెప్తారో చూద్దాం. ఓత్
సో ఫస్ట్ మరి గవర్నర్ ఎవరు చేపిస్తారు ప్రమాణ స్వీకారం అనేది కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ చూస్తే ఇక్కడ ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకున్నప్పుడు ద ఫెయిత్ఫుల్ ఎగ్జిక్యూటివ్ ద ఆఫీస్ అంటే ఏమంటున్నారండి, తన పదవిని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని, రాజ్యాంగాన్ని శాసనాన్ని సంరక్షిస్తాను రక్షిస్తాను అని, టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా రక్షిస్తాను అని, తర్వాత డివోట్ హిమ్సెల్ఫ్ టు సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్, తను తన రాష్ట్ర ప్రజల సేవ యందు వారి కోసము నిమగ్నులై ఉంటాను, లైక్ ఇలా అంటే తను తన వర్క్ ని ప్రాపర్ గా చేస్తాను అని తన ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరుగుతుంది. ప్రమాణ స్వీకారము ఇది ఈ లైన్స్ మాత్రం మీ సొంత వర్డ్స్ లో నేర్చుకోకండి, సొంత వర్డ్స్ లో రాయకండి, ఇలానే నేర్చుకోండి, ఇలానే రాయండి, క్వశ్చన్ ఇలానే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. The oath of this very very important. The oath of the office of the governor is administered by మరి ఎవరు చేపిస్తారండి తన ఓత్ ప్రమాణ స్వీకారం అని అంటే చీఫ్ జస్టిస్. రిమెంబర్ దిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ హైకోర్ట్. తను ఏదైతే స్టేట్ కి గవర్నర్ అవుతారో ఆ స్టేట్ యొక్క స్టేట్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అండి. ఓకేనా. చీఫ్ జస్టిస్ తన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఈవెన్ ఇన్ కేస్ మరి తన అబ్సెన్స్ అయితే, తను ఒకవేళ ఆ టైంలో లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ అయితే ఎవరు అవైలబుల్ గా ఉంటారో కోర్టులో తను చేయించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫీస్. మరి గవర్నర్ ఆఫీస్ యొక్క టర్మ్స్ ఏంటి, కండిషన్స్, పదవి కాల వ్యవధి, పదవి గురించి ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అని అంటే చూడండి, ద గవర్నర్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్డ్ అప్ ఆన్ ద ఆఫీస్. తను ఎప్పుడైతే ఆఫీస్లో ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి 5 years ఉంటుంది. కానీ హౌవెవర్ ద టర్మ్ ఆఫ్ 5 years అనేది సబ్జెక్ట్ టు ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మరి ఇది ఖచ్చితంగా 5 years ఉంటుందా అని అంటే అలా కాదు. అది ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క తన ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అంటే ప్రెసిడెంట్ యొక్క అభిష్టం మేరకు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ తను రాజీనామా చేయాలన్నా కూడా అతను చేయొచ్చండి. ఓకేనా. ఫర్దర్ హీ కెన్ రిజైన్ ఎట్ ఎనీ టైమ్. ఒకవేళ రిజైన్ చేయాలనుకుంటే తను రిజైన్ చేయొచ్చు. మరి తన రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి అని అంటే లెటర్ టు ద ప్రెసిడెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ జస్టిసబుల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరి ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది దాని మీద కోర్టుకి వెళ్ళి మనము కేసు వేయొచ్చా అన్నదని కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ గవర్నర్ తొలగించే విషయంలో రాజ్యాంగము ఇక్కడ అంటే ఏమంటుందంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే తన తన యొక్క అభిప్రాయం ప్రకారం ఏం చెప్తుందంటే రాష్ట్రపతి అభిష్టం అనేది న్యాయ నిర్దేశం కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే గవర్నర్ పదవి భద్రత కానీ నిర్ణీత పదవి కాలం కానీ లేవు. రాష్ట్రపతి తనని ఎప్పుడైనా తొలగించాలనుకుంటే అది తొలగించవచ్చు తను. ఓకేనా. సో దాని మీద కోర్టుకి వెళ్ళి కేసు అదంతా ఉండదు అని చెప్పడం జరుగుతుంది సుప్రీంకోర్టు. సో దీన్ని బట్టి ఏమంటున్నారు, గవర్నర్ హ్యాస్ అ నో సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, గవర్నర్ పదవి కాలం అనేది సెక్యూరిటీ అని అంటే నో, అండ్ నో ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వరకు ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అవుద్ది. అరే టర్మ్ 5 years అని ఇక్కడ చెప్పారు, మళ్ళీ ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఇక్కడ నో సెక్యూరిటీ అంటున్నారు, నో ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటున్నారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది లేదు, కానీ 5 years అనేది పెట్టారు. కానీ అది కూడా ఎలా ఒకవేళ ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఓన్లీ, అంటే ప్రెసిడెంట్ యొక్క అభిష్టం మేరకు, తన ఇష్టం తనకు ఒకవేళ తను తీసేయాలనుకున్నప్పుడు హీ క్యాన్ రిమూవ్డ్. ఓకేనా. హీ మే బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్. రిమెంబర్ దిస్. ఓకేనా. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే డౌన్ ఎనీ గ్రౌండ్ అపాన్ ద గవర్నర్ మే బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. మరి ఈ పాయింట్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ మరి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా గవర్నరు మన ప్రెసిడెంట్ గవర్నర్ తీసేయచ్చని ఉందా అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే మరి గవర్నర్ తొలగించే విషయంలో రాజ్యాంగం ఎటువంటి కారణాలను పేర్కొనలేదు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ తీసేస్తారు, మరి ఏ సందర్భంలో ప్రెసిడెంట్ తీసేయాలి, అలా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే రాజ్యాంగంలో అలాంటి కారణాలు ఏమీ లేవు. గవర్నర్ని ప్రెసిడెంట్ తీసేయాలనుకుంటే తీసేయచ్చు, దానికి పర్టికులర్ కారణాలు ఉన్నాయా అంటే లేదు. రిమెంబర్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే డౌన్ ఎనీ గ్రౌండ్స్ అపాన్ విచ్ ఏ గవర్నర్ మే బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. కాన్స్టిట్యూషన్ లో ఎటువంటి కారణాలు అయితే పేర్కొనడం జరగలేదు. ఓకేనా. హెన్స్ ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ హెడెడ్ బై ద విపి సింగ్ 1989 ఆస్క్డ్ ద ఆల్ గవర్నర్ టు రిజైన్ వర్ అపాయింటెడ్. సో మనము
మనం ఇక్కడ ఒక సిచ్యుయేషన్ తీసుకుంటే 1989 1989లో ఇక్కడ మనం విపి సింగ్ నాయకత్వంలో ఏమైంది అని అంటే తను అందరు గవర్నర్ని రాజీనామా చేయమని కోరడం అయితే జరిగింది. సో కొంతమంది గవర్నర్ స్థానాలను కొత్త వారిని నియమించడము అలాంటివి చేయడం అయితే జరిగింది. సో అలాంటప్పుడు మరి ఎందుకు తీసేస్తున్నారు ఏంటి అనే దాని గురించి మనకి రాజ్యాంగంలో ఏమీ లేదు కదా. సో అలా కూడా జరిగిందని చెప్పడం జరుగుతుంది. అప్రాక్స్ అప్పుడు ఒక 14 మందిని చేంజ్ చేశారని కూడా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా. ఓకేనా. సో నెక్స్ట్ ద ప్రెసిడెంట్ మే ట్రాన్స్ఫర్ ఏ గవర్నర్ అపాయింటెడ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ప్రెసిడెంట్ ఒకవేళ కావాలంటే గవర్నర్ ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా. అనదర్ స్టేట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టర్మ్. తన మిగిలిన ఏదైతే పదవి కాలం ఉందో ఆ పదవి కాలాన్ని తను వేరే స్టేట్ కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ గవర్నర్ హూస్ టర్మ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ మే బి రీఅపాయింటెడ్ ఇన్ ద సేమ్ స్టేట్ ఇన్ ఎనీ అదర్ స్టేట్. గవర్నర్ పదవి కాలం అనేది ఇక్కడ ఎక్స్టెండ్ ఏ విధంగా అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నర్ కెన్ హోల్డ్ ఆఫీస్ బియాండ్ హిస్ టర్మ్ ఆఫ్ 5 years అంటిల్ హిస్ సక్సెసర్ ఆర్ అస్యూమ్ ద చార్జ్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మరి గవర్నరు తన పదవి కాలాన్ని 5 సంవత్సరాలే కొనసాగించచ్చా, ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయిపోతే దిగిపోవాలా? అలా కాదు. ఓకేనా. 1 second అండి. సో అలా 5 years తర్వాత మరి తను ఖచ్చితంగా తన పదవి విరమణ చేయాలి అని అంటే అలా కాదండి. తను నెక్స్ట్ గవర్నర్ అపాయింట్ అయ్యేంత వరకు గవర్నర్ పదవిలోనే కొనసాగుతాడు. ఓకేనా. తన ఉన్నతాధికారి అంటే నెక్స్ట్ తన తర్వాత గవర్నర్ ఎవరైనా అపాయింట్ అయ్యేంత వరకు కూడా ఈ పాత గవర్నర్ ఎవరైతే ఉంటారో తన పదవిని కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే గవర్నర్ పదవి అనేది నిరంతరంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, ద గవర్నర్ కెన్ హోల్డ్ ఆఫీస్ బియాండ్ ద టర్మ్ ఆఫ్ 5 years. 5 సంవత్సరాల కంటే మరి మించి కూడా తన పదవిని తను కంటిన్యూ చేయొచ్చు. అంటిల్ హీ సక్సెసర్ అజ్యూమ్ ద చార్జ్. తన సక్సెసర్ ఎవరైతే నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చార్జ్ తీసుకునేంత వరకు. ఓకేనా. ద అండర్లయింగ్ ఐడియా ఆఫ్ ద దేర్ మస్ట్ బి గవర్నర్ ఇన్ ద స్టేట్ అండర్ దేర్ కెనాట్ బి ఇంటీరియం. ఓకే, రిమెంబర్ దిస్. And the president can make such provision he thinks fit for the discharge of the functioning of the governor in any contingency and not providing the constitution. For example, the death of sitting governor. సింపుల్ గా అండి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ రాజ్యాంగంలో పేర్కొనబడినట్టు కొన్ని ఆకస్మిక పరిస్థితుల్లో గవర్నర్ విధులు నిర్వహించడానికి అయితే ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఒక హెల్త్ ఇష్యూ ఏమన్నా వచ్చింది అనుకోండి, మరి అలాంటప్పుడు తన విధులు ఎవరు నిర్వహిస్తారు? మరి తన బాధ్యతలు తను కంప్లీట్ చేయలేని సిచ్యుయేషన్ లో ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరు తన విధులు నిర్వహిస్తారంటే హైకోర్టు, ఎవరైతే మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, తనను తాత్కాలికంగా గవర్నర్ యొక్క విధులను నిర్వహించవచ్చు. ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రిమెంబర్ దిస్. ఓకేనా. The president makes such provision he thinks fit for the discharge of the functions of the governor. ఒకవేళ ప్రెసిడెంట్ తను గవర్నర్ ఎవరైతే ఉంటారో తను అనారోగ్య కారణంగా ఏదైనా కారణాల వల్ల తన బాధ్యతలు నిర్వహించలేడు అన్నప్పుడు ఆ స్టేట్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటాడో తన గవర్నర్ యొక్క పదవి ఏదైతే ఉంటుందో తన బాధ్యతలు నిర్వహించవలసిందిగా చెప్పడం జరుగుతుంది. రిమెంబర్, ఇంపార్టెంట్. సింపుల్ గా గవర్నరు తన పదవి కాలంలో లేకపోతే తను చనిపోయినా లేకపోతే తన అనారోగ్య కారణాల వల్ల తన పదవి ఏదైతే తను చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ యొక్క విధులను నిర్వహించవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ద గవర్నర్ పాసెస్ ద ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ ఫినాన్షియల్. ఏంటి? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అండ్ జ్యుడిషియల్ పవర్స్. ఓకేనా. రిమెంబర్ దిస్. అండ్ మోర్ ఆర్ లెస్ అనాలజీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైతే పవర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ సేమ్ పవర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో మరి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఫినాన్షియల్ అండ్ జ్యుడిషియల్
పవర్స్. రిమెంబర్ దిస్. సో చూద్దాం మరి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నప్పుడు ఇక్కడ ఏం వస్తాయి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో? సో చూడండి, all the executive actions of the government of the state formally taken his name. మరి ఇక్కడ మనకు మీకు మనం ఎప్పుడైతే మనం ప్రెసిడెంట్ గురించి చదివినప్పుడు మీరు ఇది చదువుతారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే వర్క్ చేస్తుంది కదా, వర్క్స్ ఏ వర్క్ చేసినా ఆ వర్క్స్ అన్ని కూడా ఎవరి పేరు మీదుగా జరగాలి అని అంటే గవర్నర్ పేరు మీదుగా. ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్ని కూడా ఏ విధంగా జరగాలి? ఫార్మల్ టేకెన్ బై హి నేమ్, గవర్నర్ యొక్క నేమ్ మీదనే ఫార్మల్ గా జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్, he can make the rules in specifying the manner in which the order and other instruments made and executive in his name and shall be authenticated. అంటే ఏంటండి మరి? అంటే అతని పేరు మీద ఏదైతే కొన్ని ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తారు కదా, వాటిని ధృవీకరించాడు. అంటే తన పేరు మీద జారీ చేసిన ఆర్డర్స్ అన్ని కూడా తనే అథెంటికేట్ చేస్తారు, తనే ధృవీకరిస్తారు అని చెప్తున్నారు. అండ్ హీ కెన్ మేక్ ద రూల్ ఫర్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్. చూడండి, తను కొన్ని రూల్స్ ను కూడా చేయొచ్చు ఫర్ ద కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కోసము అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని కార్యకలాపాలు మంచిగా జరగడం కోసము తను కొన్ని రూల్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అలొకేషన్ అమాంగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద సెట్ బిజినెస్, ఏదైతే మినిస్ట్రీ ఉంటుందో దానికి రిలేటెడ్ మినిస్ట్రీకి ఆ రూల్స్ ని కూడా వాళ్ళు అలొకేట్ చేయొచ్చు గవర్నర్. అండ్ ఈ అపాయింట్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఎప్పుడు అందరికి ఇది నిజమేనా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. యాక్చువల్ గా గవర్నర్ కి ఉన్న అధికారాల్లో తను చీఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేయొచ్చు అండ్ అదర్ మినిస్టర్స్ కూడా అపాయింట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దే ఆల్సో హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్. ఓకేనా? ఇది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి సెంటర్ లో తీసుకున్నప్పుడు ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, స్టేట్ లో తీసుకున్నప్పుడు ప్లెజర్ ఆఫ్ గవర్నర్. అండ్ దేర్ షుడ్ బి ద వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా అపాయింటెడ్ బై హిమ్. అదే ఇప్పుడు మనము ఒకవేళ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తీసుకున్నప్పుడు అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్స్ ఉంటారు కదండి. సో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే గవర్నర్. రిమెంబర్ ద స్టేట్ ఆఫ్ బీహార్ తీసుకున్నప్పుడు ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ప్రొవిజన్ బై 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది బీహార్ మాత్రము 94 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని నుండి ఇది ఎక్స్క్లూడ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సింపుల్ గా చెప్పుకోవాలంటే గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తారు అండ్ అతని సలహా మీద సారీ ఇంకా రిమైనింగ్ మంత్రుల్ని నియమిస్తాడు. ఎట్ ద సేమ్ టైం మన సెంటర్ లో తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఎవరిని నియమిస్తాడు? ప్రైమ్ మినిస్టర్. మరి ఇంక ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా మేరకి సిఓఎం తను నియమించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం స్టేట్ లో వచ్చినప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి నియమిస్తారు, అతని సలహా మీద ఇతర మంత్రులని నియమించడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రైబల్ రిలేటెడ్ గా ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్స్ ని మాత్రం గవర్నరే నియమిస్తారు. ఓకేనా? నెక్స్ట్, he appoint the advocate general of the స్టేట్ అడ్వకేట్ జనరల్ ని ఎవరు నియమిస్తారండి? గవర్నర్. ఓకేనా? అండ్ డిటర్మైన్ హిస్ రెమ్యూనరేషన్, తన యొక్క రెమ్యూనరేషన్ కూడా గవర్నరే డిటర్మైన్ చేస్తారు. మరి అడ్వకేట్ జనరల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. ఇంపార్టెంట్. ఓకేనా? అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు అని అంటే ఫస్ట్ ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్ ని గవర్నర్ నియమిస్తారు అండ్ తన రెమ్యూనరేషన్ కూడా అతనే డిటర్మైన్ చేస్తాడు. అండ్ అడ్వకేట్ జనరల్ యొక్క పదవి కాలం ఏదైతే ఉంటుందో ఆఫీస్ అనేది ప్లెజర్ ఆఫ్ గవర్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిమెంబర్. ఓకేనా? అండ్ నెక్స్ట్, హీ అపాయింట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్. మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని ఎవరు నియమిస్తారు? గవర్నర్. అండ్ డిటర్మైన్ హిస్ కండిషన్ ఆఫ్ ద సర్వీసెస్ అండ్ టెన్యూరీ ఆఫ్ ద ఆఫీస్. తన పదవి కాలం గురించి కానీ తర్వాత తన సర్వీసెస్ ని కానీ ఎవరు నియమిస్తారు అని అంటే గవర్నర్. However, the state election commission can be removed only by the manner of the ground of the judge of the high court.
మరి ఇక్కడ చూడండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే గవర్నర్ నియమించినప్పటికీ రిమూవ్ చేయడం మాత్రం తను చేయడానికి ఉండదు. ఎలా రిమూవ్ చేస్తారంటే, జడ్జ్ ఆఫ్ ద హైకోర్టు, ఒక హైకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తారో సేమ్ ప్రొసీజర్ లోనే ఎలక్షన్ కమిషనర్ ని రిమూవ్ చేయడానికి ఉంటుంది. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, he can seek any information relating to the administration of the affairs of the state and proposal for the legislation from the chief minister. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, గవర్నరు ఏదైనా ఇన్ఫర్మేషన్, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తను చీఫ్ మినిస్టర్ నుంచి తీసుకోవచ్చు. అండ్ హీ కెన్ రిక్వైర్ ద చీఫ్ మినిస్టర్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ డెసిషన్ టేకెన్ బై ద మినిస్టర్స్. ఇప్పుడు ఎవరైతే మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నప్పుడు, ఓకేనా, ఏది మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, అంటే ఏదైనా ఒక అంశం పైన ఒక మంత్రిచే నిర్ణయించబడినప్పటికీ ఆ నిర్ణయము ఆ రాష్ట్ర మంత్రి మండలి ఏదైతే ఉంటుందో వాళ్ళ చర్చకు వచ్చినప్పుడు గవర్నరు ఆ డీటెయిల్స్ గురించి అయితే కంప్లీట్ గా కావాలని ఎవరిని అడగచ్చు అండి? ముఖ్యమంత్రిని అడగచ్చు. ఓకేనా. Next, he can require the chief minister to submit the consideration of the council of minister in any matter. ఏ మ్యాటర్ లోనైనా వాళ్ళ డెసిషన్స్ ఏదైతే ఉంటుందో వాటిని అడగొచ్చు. బట్ which has not been considered by the council. And he can recommend the imposition of the constitutional emergency in the state to the president. మరి ఇతను ఏం చేయొచ్చంట? సారీ, రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏదైనా విధించమని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాష్ట్రపతికి అంటే ప్రెసిడెంట్ కి తను చెప్పొచ్చు. ఓకేనా, రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కి తను రికమెండ్ చేయొచ్చు. ఓకేనా, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్ గవర్నర్ ఎంజాయ్ ద ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెన్సివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మరి అలా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న టైంలో మరి ప్రెసిడెంట్ రూల్ ఒకవేళ స్టేట్ లో పెట్టినప్పుడు గవర్నర్ కి ఇంకా కొంచెం పవర్స్ అనేది పెరుగుతుంది. యాజ్ ఏ ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యొక్క ఏజెంట్ గా తన పవర్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో దీస్ పాయింట్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి, and he act as a chancellor of the university in the state, and he also appointed the vice chancellor of universities in the state. మరి ఇక్కడ ఏమంటున్నారు, రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో వాటికి తను ఛాన్సలర్ గా ఉంటాడు. అండ్ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నర్ నియమిస్తాడు. రిమెంబర్. ఓకే, నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. తను స్టేట్ లెజిస్లేటర్ లో ఇంటిగ్రల్ పార్ట్. అండ్ ఇన్ దట్ కెపాసిటీ హీ హ్యాస్ ఫాలోయింగ్ ద లెజిస్లేటివ్ పవర్స్. మరి తన యొక్క లెజిస్లేటివ్ ఫంక్షన్స్ పవర్స్ ఏమున్నాయో చూద్దాం. సారీ, చూడండి, హీ కెన్ సమ్మోన్ ఆర్ ప్రోరగేట్ ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ డిజాల్వ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే, ఆయన రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు అండ్ ప్రోరగేట్ చేయొచ్చు. అండ్ ఇంకేమంటున్నారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని డిజాల్వ్ కూడా చేయొచ్చు. ఓకేనా, రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ అధికారాలు కూడా ఇలానే ఉంటాయి. అండ్ హీ కెన్ అడ్రస్ ద స్టేట్ లెజిస్లేచర్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. సారీ, అండి చాలా డిస్టర్బ్ గా జరుగుతుంది కదా. ఐ థింక్ ఇక్కడ ఏమంటున్నారంటే, తను ఫస్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ హీ కెన్ సమ్మోన్ అంటే ఏంటంటే తను సమావేశాలని, రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఉంటాయి కదా, సమావేశాలను తను ఏర్పరచవచ్చు. ఎట్ ద సేమ్ టైం వాటిని ప్రోరగేట్ చేయొచ్చు. అండ్ విధాన సభ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేటివ్స్ అసెంబ్లీ దాన్ని డిజాల్వ్ కూడా చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం స్టేట్ లెజిస్లేటివ్ ఏదైతే ఉంటుందో తను అంటే ఎవ్రీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ సభ ఏదైతే మనకు జరుగుతుంది కదా, ఆ జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత అతను ఫస్ట్ సెషన్ లో పాల్గొంటాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్
ప్రతి సంవత్సరం ఒక ఫస్ట్ సెషన్ జరుగుతుంది కదా, ఆ ఫస్ట్ సెషన్లో కూడా తను పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా. జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత నూతన సభ ఏర్పడిన సమయంలో ప్రతి సంవత్సరం జరిగే తొలి సమావేశంలో గవర్నరు ప్రసంగించడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ హీ కెన్ సెండ్ మెసేజ్ టు ద హౌస్ ఆర్ హౌసెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటర్ విత్ రెస్పెక్ట్ టు ద బిల్ పెండింగ్ ఇన్ ద, ఏదైతే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ గవర్నరు శాసనసభలో లేకపోతే ఏదైనా ఒక బిల్ ఒక పెండింగ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని గురించిన డీటెయిల్స్ అయితే పంపించమని తను అడగవచ్చు. ఓకేనా. ఏదైనా బిల్ పెండింగ్ ఉన్నప్పుడు బిల్ సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా అడగవచ్చు. అండ్ హీ కెన్ అపాయింట్ ఎనీ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ to preside over its proceeding when the office of the both speaker and deputy speaker fall vacate. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే he can appoint the member of the state legislative అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ ఎవరినైనా, ఓకేనా. ఒకవేళ స్పీకర్ కానీ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీగా ఉన్న సందర్భంలో గవర్నర్ స్టేట్ లెజిస్లేటివ్ ఏదైతే ఉంటుంది కదా మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దానిలో ఉన్న ఎవరైనా ఒక సభ్యుడిని తను అపాయింట్ చేయొచ్చు. చైర్మన్ గా డిప్యూటీ చైర్మన్ పదవిగా ఖాళీ ఉన్న టైంలో తనను అపాయింట్ చేయొచ్చు. ఓకేనా. ఏ సభ్యునైనా ఎన్నుకోవచ్చు అన్నట్టుగా. అగైన్ రిమెంబర్ దిస్, ఇలాంటి పాయింట్సే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంచెం అర్థమైనట్టే ఉంటే కానీ ఎగ్జామ్లో కొంచెం పేపర్లో మనకి క్వశ్చన్ డిఫరెంట్గా మోడిఫై చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. అగైన్ మళ్ళీ చూడండి, హీ కెన్ అపాయింట్ ఎనీ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఓకేనా, to preside over the proceeding when the office of both speaker and deputy speaker fall in vacant. ఎప్పుడైతే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు కూడా వెకెట్ లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు రాకపోవడమో లేకపోతే చనిపోవడం ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఇక్కడ గవర్నరు వాళ్ళని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఎవరైనా ఒక మెంబర్ని ఎన్నుకోవచ్చు. ఓకేనా. చూడండి, he can appoint any member of the state legislative council to preside over the proceeding when the office of the both chairman and deputy chairman, ఒకవేళ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉన్నప్పుడు, ఓకేనా. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ చైర్మన్ అండ్ డిప్యూటీ స్పీకర్, లోక్సభ విధానసభ మీకు తెలుసు కదండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్, రిమెంబర్ దిస్. నెక్స్ట్ అంటే మనకు సెంట్రల్లో తీసుకున్నప్పుడు లోక్సభ రాజ్యసభ ఉంటుంది కదా, లైక్ ద వే. నెక్స్ట్, this is also important. He nominate 1/6 of the members of the state legislative council. ఎంతమందిని నామినేట్ చేయొచ్చు? 1/6 members ని. ఫ్రమ్ ద అమాంగ్ ఆఫ్ ద పర్సన్ స్పెషల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ లో 1/6 ఆఫ్ ద మెంబర్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. 1/6 మెంబర్స్ ని తిను అపాయింట్ చేయొచ్చు. స్పెషల్ నాలెడ్జ్ లిటరేచర్ కానీ సైన్స్ కానీ ఆర్ట్ కానీ ఇలా ఏదైనా వాటిలో స్పెషల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని ఎన్నుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అనేది రిమూవ్ చేయడం జరిగింది. రిమెంబర్ దిస్, ఇది ఇంకా బుక్లలో అప్డేట్ కాలేదు. నెక్స్ట్ చూడండి, అండ్ హీ డిసైడెడ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఎలక్షన్ కమిషన్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎన్నికల కమిషన్ కి సంప్రదించి శాసనసభ సభ్యులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళ యొక్క అనర్హతలని ఆయన నిర్ణయిస్తారు. రిమెంబర్ దిస్, హీ డిసైడెడ్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని గురించి ఎవరితో డిస్కస్ చేస్తాడండి? ఎలక్షన్ కమిషన్ తో. రిమెంబర్. నెక్స్ట్, వెన్ ఏ బిల్ సెంట్ టు ద గవర్నర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి పీవైక్యూస్ అడిగారండి. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే బిల్ అయితే పంపించారు గవర్నర్ కి, స్టేట్ లెజిస్లేచర్ లో, అంటే స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అక్కడ పాస్ అయిపోయింది, ఇప్పుడు గవర్నర్ పంపించారు. మరి ఇప్పుడు గవర్నర్ కి ఏ విధంగా అధికారాలు ఉంటాయో చూద్దాం. గవర్నర్ హీ గేవ్ అసెట్ టు ద బిల్. గవర్నర్ ఆ బిల్ ని అసెట్ చేయొచ్చు, అంటే ఆమోదించవచ్చు. అండ్ విత్ హోల్డ్ ఇస్ ద బిల్. విత్ హోల్డ్ అంటే తన ఆ బిల్ ని నిలిపివేయవచ్చు. ఓకేనా. కానీ అండ్ ఆ బిల్ ని రిటర్న్ ద బిల్లును రిటర్న్ కూడా పంపించవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాట్ ఏ మనీ బిల్ కాకపోతే, ఓకేనా, మనీ బిల్ కాకపోతే దాన్ని రిటర్న్ కూడా పంపించవచ్చు. ఓకేనా. రిమెంబర్ దిస్, ఇఫ్ బిల్ ఈస్ పాస్డ్ అగెనిస్ట్ బై ద స్టేట్ లెజిస్లేటర్ వితౌట్ అమెండ్మెంట్ ద గవర్నర్ గివెన్ అసెట్ టు ద బిల్. ఒకవేళ అతను బిల్ ని రిటర్న్ చేశాడు కానీ కొన్ని అమెండ్మెంట్ చెప్పాడు, కానీ ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ దాన్ని ఎలాంటి అమెండ్మెంట్ చేయలేదు, మళ్ళీ సేమ్ పంపించింది, అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా తను ద బిల్లుని ఆమోదించాల్సి ఉంటుంది. రిమెంబర్ దిస్, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్, మరి ఇంకేం చేయొచ్చు? తను బిల్ని రిజర్వ్ చేసుకోవచ్చు, తనతో పెట్టుకోవచ్చు. ఎందుకు అనంటే
ఆ బిల్లుని రాష్ట్రపతి యొక్క కన్సిడరేషన్ కోసం తన దగ్గర పెట్టుకోవచ్చు. ఎలాంటి సందర్భంలో అంటే ఇన్ కేస్ సచ్ రిజర్వేషన్ ఈజ్ ఆబ్లిగేటరీ, ఓకేనా, అండ్ దట్ ఈస్ వేర్ ద బిల్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎండేంజర్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హై కోర్ట్ అండ్ ఇన్ అడిషన్ ద గవర్నర్ కెన్ ఆల్సో రిజర్వ్ ద బిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద నేచర్. కొన్ని సందర్భాల్లో గవర్నర్ బిల్ని తనతో పెట్టుకోవచ్చు ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం. మరి ఆ సందర్భాలు ఏంటి అని అంటే ఏదైనా బిల్లు అంటే లైక్ ఇప్పుడు దానివల్ల స్టేట్ కి ఏదైనా మంచి జరగకపోవడము, ఎక్కువ అంటే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందన్న సందర్భాల్లో తన బిల్లుని రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఏదైనా అధికారం భంగం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు తనతో పెట్టుకోవచ్చు. మరి ఎలాంటి సందర్భాలు అనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి ఎలాంటి సందర్భాల్లో తనతో పెట్టుకోవచ్చు అంటే అల్ట్రా వైరస్ అగెనిస్ట్ ద ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ కి ఎగెనిస్ట్ గా ఉన్నప్పుడు, అండ్ ఆపోజిట్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి, డిపిఎస్పికి అపోజ్ చేసినా కూడా, అగెనిస్ట్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, అంటే దేశ ఇప్పుడు ప్రజలు ఉంటారు చాలా మందికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, స్టిల్ వీళ్ళు పాస్ చేస్తారు. సో అలాంటి సందర్భంలో అండ్ డీలింగ్ విత్ ద కంపల్సరీ అక్వైజేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అండర్ ద ఆర్టికల్ 31A, అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి ప్రాపర్టీ రైట్ అనేది ఇంతకుముందు, ఇప్పుడు ప్రాపర్టీ రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఫండమెంటల్ రైటా కాదా, ఇది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అండ్ రైట్ టు ప్రాపర్టీ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ రైటా కాదా, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ నుంచి తీసేశారు కానీ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, సో మరి ఇలా రైట్ టు ప్రాపర్టీ కేసు కింద వచ్చినప్పుడు ఇలాంటి సందర్భంలో గవర్నరు ఆ బిల్ ని తనతో రిజర్వ్ చేసుకొని ప్రెసిడెంట్ కన్సిడర్ కోసం తన దగ్గర పెట్టొచ్చు. అండ్ హీ కెన్ చూడండి హీ కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్స్, తను ఆర్డినెన్స్ ని కూడా పాస్ చేయొచ్చు. వెన్ ఎప్పుడు అంటే ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్ సెషన్, ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ సెషన్ లో లేదు, సో ఒక సందర్భం వచ్చింది, అలాంటి సందర్భంలో తన ఆర్డినెన్స్ ని పాస్ చేయొచ్చు. ఓకేనా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా పీవైక్యూస్ అడిగారండి, ఈవెన్ ఇన్ కేస్ ప్రిలిమ్స్ అండ్ మీన్స్ బోత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ కెన్ ప్రొమల్గేట్ ద ఆర్డినెన్స్ వెన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. రిమెంబర్ దీస్ ఆర్డినెన్స్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ఇన్ ద 6 week. ఓకేనా, ఫ్రమ్ ఇట్స్ రీఅసెంబుల్. స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే సమావేశాల్లో లేని సందర్భంలో తన ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. వన్స్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత అది ఎన్ని వీక్స్ అండి, ఇది ఇంపార్టెంట్, మళ్ళీ ఎన్ని వీక్స్ అనేది ఇంపార్టెంట్. 6 weeks లోపల అది మళ్ళీ స్టేట్ లెజిస్లేషన్ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఓకేనా, ఆమోదం పొందినప్పుడే అది కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హీ లేస్ ద రిపోర్ట్ అండ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్, ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ అకౌంట్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే తనకు రాష్ట్ర ఆర్థిక కమిషనర్ కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వీళ్ళైతే ఏదైతే ఉంటారు కదా అండి, వీళ్ళ నివేదికను కూడా గవర్నరు రాష్ట్ర శాసనసభలకి పంపించడం జరుగుతుంది. సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మంచిగా మళ్ళీ 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 రిపీటెడ్గా చదవండి. క్వశ్చన్ అనేది ఇదే ఏరియా నుంచి వస్తుంది. ప్లీజ్ నేనైతే రిఫర్ చేసేది ఏంటంటే షార్ట్ నోట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇప్పటి నుంచి ఇవ్వకండి. మీరు లాస్ట్ మూమెంట్లో మాత్రమే షార్ట్ నోట్స్ చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ ద కాన్సెప్ట్, మీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడే గో త్రూ ద షార్ట్ నోట్స్. అండ్ బయట షార్ట్ నోట్ చాలా దొరుకుతుంది, సింపుల్గా అయిపోతుంది, 50 పేజీలు 60 పేజీలు అని తొందరగా టెంప్ట్ అవ్వద్దు. చాలా మంది టాపర్స్ షార్ట్ నోట్స్ ఫాలో అయ్యారు, కానీ వాళ్ళు లక్ష్మీకాంత్ కానీ ఏ బుక్ కానీ 5-6 సార్లు చదివి కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాతే షార్ట్ నోట్స్ ఫాలో అవుతారు. రిమెంబర్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఫినాన్షియల్ పవర్. మరి ఫినాన్షియల్ పవర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, ద ఫినాన్షియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ తీసుకున్నప్పుడు హీ సీ దట్ ద అన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ స్టేట్, దాన్ని ఏమంటామండి, అన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే స్టేట్ బడ్జెట్. ఓకేనా, స్టేట్ బడ్జెట్ లేడ్ బిఫోర్ ద స్టేట్ లెజిస్లేచర్. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ ముందు పెట్టే ఏదైతే మన రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది కదా, దాన్ని గవర్నరు చూస్తారు. ఓకేనా, గవర్నర్ చూడడం జరుగుతుంది, రాష్ట్ర బడ్జెట్ ని గవర్నర్ చూడడం జరుగుతుంది. రిమెంబర్. తర్వాత మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటర్ ఓన్లీ విత్ ద ప్రియర్ రికమెండేషన్. మనీ బిల్ పెట్టడానికి ముందు ఖచ్చితంగా ప్రియర్ రికమెండేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఫస్ట్ గవర్నర్ దగ్గర రికమెండేషన్ తీసుకున్న తర్వాతనే మనీ బిల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్
నో డిమాండ్ ఫర్ ద గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ హిస్ రికమెండేషన్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అతని సిఫార్సు లేకుండా ఎలాంటి గ్రాంట్ కి డిమాండ్ చేయరాదు. అనుకోని ఖర్చులు ఏదైనా ఉంటాయి కదండి రాష్ట్రానికి. సో అతను అలాంటి సందర్భంలో మరి ఏం చేయాలంటే హీ కెన్ మేక్ ద అడ్వాన్స్ అవుట్ ఆఫ్ ద కాంటిజెన్స్ ఫండ్. ఏదైనా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవచ్చండి? కాంటిజెన్స్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు. మీట్ ఎనీ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్. అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏమొస్తాయి మరి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా డిజాస్టర్స్ కానీ, వరదలు కానీ, ఏదైనా సడన్ గా వచ్చే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ కానీ, లేకపోతే వర్షాకాలం తీసుకున్నప్పుడు మనకి సడన్ గా వరదలు రావడం, కొన్ని ఇలాంటివి జరుగుతాయి. కొన్ని సడన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కాంటిజెంట్ ఫండ్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ he constitute the finance commission after every 5 years and to review the financial position of the panchayatis and municipalities. సో ఇక్కడ ఏమంటున్నారు, పంచాయతీ మున్సిపాలిటీ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘంని ఎవరు ఏర్పాటు చేశారు? గవర్నర్. రిమెంబర్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దాట్ జుడిషియల్ పవర్. మరి జుడిషియల్ పవర్ తీసుకుంటే హీ కెన్ గ్రాంట్ ద పార్డోన్, రిప్రీవ్ అండ్ రెస్పైట్ అండ్ రిమిషన్ ఆఫ్ ద పనిష్మెంట్, suspend and remit and commute the sentence of any person and convicted of the offense of the against of the law. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే జుడిషియల్ పవర్ తీసుకున్నప్పుడు ఇక్కడ తనకి కొన్ని అధికారాలు అయితే ఉంటాయి. ఏంటి అధికారాలు అనేది చూసుకోవచ్చు. అవేంటి అంటే జనరల్ గా ఇప్పుడు మనకి వీళ్ళకి ముద్దాయిలకి ఎవరికైతే ఉంటుంది కదండి, వాళ్ళకి శిక్ష పడుతుంది కదా. ఒక పర్సన్ కి శిక్ష పడ్డప్పుడు ఆ శిక్షని మాఫీ చేయడానికి, తగ్గించడానికి, లేదా ఆ శిక్షని సవరించడానికి, లేదా సస్పెండ్ చేయడానికి గవర్నర్ కి అధికారం ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు దాన్ని 5 సంవత్సరాలు చేయడమా, లేకపోతే తనకి పడ్డ ఏదైతే శిక్ష ఉంటుంది కదా దాన్ని కొంచెం తగ్గించి, అంటే తనలో ఉన్న కఠినత్వాన్ని తగ్గించి అదే శిక్షను వేయడమా, ఇలాంటివి కొన్ని పవర్స్ ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం మనం. ఓకే, చూడండి అది మనము డిస్కస్ చేద్దాం, ఇంకా ఫర్దర్ గా వస్తుంది. సో ఒకటి శిక్షను తగ్గించడానికి, అండ్ దెన్ సవరించడానికి లేదా సస్పెండ్ చేయడానికి గవర్నర్ కి అధికారం ఉంటుంది. సేమ్ ఈ అధికారాలు మనకి ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి మనం కంపేర్ చేసుకొని చదువుకోవాలి. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ వైల్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద కన్సర్నింగ్ ఆఫ్ ద స్టేట్ హైకోర్టు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తిను ఎవరిని సంప్రదిస్తారు? ప్రెసిడెంట్ ని సంప్రదించడం, ప్రెసిడెంట్ ని సలహా తీసుకొని ప్రెసిడెంట్ యొక్క కన్సర్న్ తోటి హైకోర్టు జడ్జెస్ ఉంటారు కదండి, హైకోర్టు జడ్జెస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ యొక్క కన్సర్న్ తోటి. రిమెంబర్ దిస్. అండ్ హీ కెన్ అపాయింట్ ద పోస్టింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ ద కన్సల్టేషన్ విత్ ద హైకోర్టు, స్టేట్ హైకోర్టు. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, స్టేట్ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాష్ట్రపతి గవర్నర్ సంప్రదిస్తారు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర హైకోర్టులో సంప్రదించిన లైక్ జిల్లా న్యాయమూర్తులు కానీ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ యొక్క పోస్టింగ్ లో కానీ వాళ్ళ యొక్క ప్రమోషన్ లో కానీ గవర్నర్ తను చేయడం జరుగుతుంది. రిమెంబర్. అండ్ హీ ఆల్సో అపాయింటెడ్ ద పర్సన్ టు ద జ్యుడిషియల్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. రిమెంబర్, హీ ఆల్సో అపాయింటెడ్ ద పర్సన్ judicial services of the state and other than district judges in the consultation with the state high court, the state service commission. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని సంప్రదించి రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసెస్ లో, ఓకేనా, వాటి యొక్క నియామకాలను ఎవరు చేశారు అంటే గవర్నర్ నియమించడం అయితే జరుగుతుంది. ఎవరిని? స్టేట్ జడ్జెస్, మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంటారు కదండి, డిస్ట్రిక్ట్ జడ్జెస్ కాకుండా ఇంకా ఉంటారు కదా, సో వాళ్ళని మాత్రము గవర్నర్ అపాయింట్ చేయొచ్చు. మళ్ళీ అది కూడా విత్ ద కన్సర్న్ ఆఫ్ అనేది కూడా మనం చూసుకోవాలి. చూడండి, హీ ఆల్సో అపాయింటెడ్ ద పర్సన్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ అదర్ దెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. రిమెంబర్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సారీ. దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నా ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి యొక్క వీటో పవర్స్ ఏదైతే ఉంటుందో కంపారిజన్ ద వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ చూద్దాం. ఓకేనా, విత్ రిగార్డింగ్ టు ద ఆర్డినరీ బిల్స్ ఏ విధంగా ఉంది చూద్దాం. ఇక్కడ మనకి 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒక ఆర్డినెన్స్, ఒక బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుని గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఏ విధంగా దాన్ని సమర్థించవచ్చు అనేది చూద్దాం.
చూడండి, ఇప్పుడు ప్రెసిడెంట్ మీద ఒక బిల్ పెట్టారు, అప్పుడు ఏంటి, హీ మే గివ్ హిజ్ అసెట్. అప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్ని యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే బిల్ ఏమవుతుంది, బిల్ బికమ్ ద యాక్ట్. అండ్ హీ మే విత్ హోల్డ్ హిస్ అసెట్. తను ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయకుండా తన దగ్గరే పెట్టొచ్చు. అప్పుడు ఏమవుతుంది అనేది బిల్ అనేది యాక్ట్ అవ్వదు, ఎండ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, హీ మే రిటర్న్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద హౌస్. బిల్లుని రిటర్న్ చేయొచ్చు రీకన్సిడరేషన్ కోసం. ఒకవేళ వాళ్ళు అగైన్ సేమ్ పంపించారనుకోండి, అప్పుడు ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇఫ్ బిల్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్ అగైన్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్, ద ప్రెసిడెంట్ ఇక్కడ ఒకవేళ ఏమంటున్నారు, బిల్లు పంపించారు, రిటర్న్ పంపించిన తర్వాత అది మళ్ళీ సేమ్ అంటే అమెండ్మెంట్ చేసి కానీ చేయకుండా కానీ మళ్ళీ సేమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీనివల్ల ఇక్కడ ఏమంటున్నారు, దస్ ప్రెసిడెంట్ ఎంజాయ్ ఓన్లీ సస్పెన్సివ్ వీటో, రిమెంబర్ దిస్. నెక్స్ట్, సేమ్ గవర్నర్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా గవర్నర్ హీజ్ అసెట్, తను బిల్లును యాక్సెప్ట్ చేస్తే అది యాక్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేయకుండా విత్ హోల్డ్ చేసినప్పుడు అది ఎండ్ అయిపోతుంది. అండ్ బిల్ని రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ చేసిన తర్వాత సేమ్ స్టేట్ లెజిస్లేచర్ మళ్ళీ అదే విధంగా పంపించినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ గవర్నర్ కూడా ఓన్లీ సస్పెన్సివ్ వీటో అనేది ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకా తీసుకుంటే హీ మే రిజర్వ్ ద బిల్, ఆ బిల్ని తన ప్రెసిడెంట్ కన్సిడర్ కోసం రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా పాయింట్, రిమెంబర్ దిస్. వెన్ స్టేట్ బిల్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు ఇక్కడ గవర్నర్ ఏం చేశాడు, ఈ బిల్లుని ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం తన దగ్గర పెట్టుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ బిల్లు ఎక్కడికి వచ్చిందండి, ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ దానికి ఏం చేయొచ్చు చూద్దాం. సో సేమ్ తను ఆ బిల్ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, యాక్సెప్ట్ చేస్తే బిల్ బికమ్ ద యాక్ట్ అవుతుంది. ఈవెన్ యాక్సెప్ట్ చేయకపోతే అది ఎండ్ అయిపోతుంది. అండ్ బిల్ని రిటర్న్ కూడా చేయొచ్చు. ఓకేనా. హీ మే రిటర్న్ ద బిల్. ఓకే. వెన్ బిల్, అయితే ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బిల్లు పంపించిన తర్వాత రిటర్న్, వెన్ బిల్ ఈజ్ సో రిటర్న్ ద హౌస్ మే రీకన్సిడర్ విత్ ఇన్ ద 6 months. అది ఎన్ని రోజుల టైం అనేది డ్యూరేషన్ కూడా చూసుకోవాలి. 6 months లో రీకన్సిడర్ చేయాలి. అండ్ ద బిల్ ఈస్ పాస్డ్ బై ద హౌస్ అగైన్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్. ఒకవేళ బిల్లు సేమ్ ఇంతకుముందు గవర్నర్ కి పంపించినట్టుగా వితౌట్ అమెండ్మెంట్ పంపించింది అనుకోండి, ప్రెసిడెంట్ టు ద, అంటే ఇక్కడ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సేమ్ ప్రాసెస్ గవర్నర్ కి పంపించినప్పుడు గవర్నర్ ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ సేమ్ వితౌట్ అమెండ్మెంట్ ప్రెసిడెంట్ కి పంపించినప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలనేది రూల్ అయితే లేదు. ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలన్న రూల్ అయితే లేదు. చూడండి, ద ప్రెసిడెంట్ ఈస్ నాట్ బౌండ్ టు గివ్ హిస్ అసెట్ టు ద బిల్. తను ఖచ్చితంగా బిల్ని యాక్సెప్ట్ చేయాలనేది అయితే ఏముండదు. హీ మే అసెట్ టు సచ్ బిల్ ఆర్ విత్ హోల్డ్ హిస్ అసెట్. తను యాక్సెప్ట్ చేయొచ్చు లేదా తన దగ్గర పెట్టొచ్చు. ఓకేనా. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ట్రా. నెక్స్ట్, వెన్ గవర్నర్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ రూల్ ఇన్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద బిల్. ఒకవేళ గవర్నర్ బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పెట్టుకున్నాడండి, మరి ఇప్పుడు ఆ బిల్లు మరి ఏమైపోతుంది చూద్దాం. పెట్టుకున్నాడు ఆ బిల్లు, మరి ఎలా తను ఒకవేళ ఆ బిల్లు శాసనం, అయితే ఇప్పుడు ఇక్కడ రీకన్సిడరేషన్ కోసం బిల్ పెట్టుకున్నారు కదా. సో ఇది మనం ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఎవరిది ఉంటుందండి, ప్రెసిడెంట్ది మాత్రమే ఉంటుంది మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ గవర్నర్ యొక్క ఎలాంటి అధికారం అయితే ఆ బిల్ మీద ఉండదు. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా తను రిజర్వ్ చేయొచ్చు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విత్ రిగార్డ్ ఆఫ్ ద మనీ బిల్. మరి మనీ బిల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆర్డినరీ బిల్ చూస్తాం. ఇప్పుడు మనీ బిల్ తీసుకుంటే సేమ్ ఇక్కడ కూడా 3 ఉంటుందండి. ఇక్కడ సేమ్ బిల్లు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేస్తే యాక్ట్ అవుతుంది. ఒకవేళ బిల్ అనేది హీ మే విత్ హోల్డ్ హిస్ అసెట్ టు ద బిల్ దెన్ ఎండ్స్. ఒకవేళ తను బిల్లు రిజర్వ్ చేస్తే ఏమవుతుంది, బిల్ ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ద ప్రెసిడెంట్ కెనాట్ రిటర్న్ ద బిల్. ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు లేదా తను విత్ హోల్డ్ ద బిల్.
యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ తన దగ్గర పెట్టొచ్చు కానీ దాన్ని రిటర్న్ చేయడానికి ఉండదు. ఎందుకు అని అంటే నార్మల్గా మనీ బిల్ తీసుకున్నప్పుడు మనం సెంట్రల్లో కానీ స్టేట్లో తీసుకున్నప్పుడు మనీ బిల్ అనేది ఫస్ట్ ప్రియర్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. సెంట్రల్లో తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ది, స్టేట్లో తీసుకున్నప్పుడు గవర్నర్ది. సో అందుకే దానికి రిటర్న్ చేయడానికి ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ విత్ ఆర్ ఇక్కడ అతను యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ విత్ హోల్డ్ చేయొచ్చు. అండ్ he may reserve the bill for the consideration of the president. Same. Okay. Next, governor cannot return a money bill again. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు చూడండి మనీ బిల్ ఈజ్ రిజర్వ్ బై ద గవర్నర్. ఇప్పుడు గవర్నర్ ఇక్కడ మనీ బిల్ ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం. సో ఈ బిల్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చింది. మరి ప్రెసిడెంట్ ఏం చేయాలో చూద్దాం. సో చూడండి మనీ బిల్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ మే హ్యావ్ ద టూ ఆల్టర్నేటివ్. తనకి ఇప్పుడు ఇక్కడ టూ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి హీ మే గివ్ అసెట్ టు ద బిల్ అండ్ బిల్ బికమ్ ద యాక్ట్. హీ మే విత్ హోల్డ్ హిస్ అసెట్ టు ద బిల్ and bill ends and does not become an act. The president cannot return money bill for the reconsideration of the state legislature. స్టేట్ బిల్ అయినప్పటికీ కూడా అక్కడ మనీ బిల్ ని రిటర్న్ చేయడానికి ఉండదు. ప్రెసిడెంట్ అయినా కూడా గవర్నర్ అయినా కూడా. రిమెంబర్ దీస్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి మనము ఇంకా మరి వీళ్ళ యొక్క లైక్ వీటో పవర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి హీ కెన్ promulgate ordinance only when both the houses of the parliament not in session. అయితే ఇప్పుడు మరి ప్రెసిడెంట్ ఇక్కడ ఆర్డినెన్స్ ని చేయొచ్చు. ఎలాంటి సందర్భంలో? పార్లమెంట్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు, లేదా when the two houses of the parliament not in session, either of the two houses. అంటే పార్లమెంట్ యొక్క రెండు హౌసెస్ సెషన్ లో లేనప్పుడు. ఒకవేళ ఒక హౌస్ సెషన్ లో లేనప్పుడు కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక బిల్ యాక్ట్ కావాలంటే ఫస్ట్ రెండు హౌసెస్ లో, లోక్సభలో రాజ్యసభలో రెండిట్లో కూడా ఖచ్చితంగా బిల్ అనేది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ప్రెసిడెంట్ మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసేనే యాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక సభ జరుగుతుంది, ఇంకొక సభ సెషన్ లో లేదు, అలాంటప్పుడు ఆ బిల్ బికమ్ యాక్ట్ అవుతుందా? కాదు కదా. సో అందుకే ఒక సభ అబ్సెంట్ లో ఉన్న, రెండు సభలు యాబ్సెంట్ లో ఉన్నా కూడా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ బిల్ అనేది మళ్ళీ తన ప్రెసిడెంట్ ఏదైతే ఆర్డినెన్స్ చేస్తారు కదండి, మరి అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక సభ కానీ రెండు సభలు కానీ. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అయితే చేశాడు, ఓకేనా. మరి ఆ ఆర్డినెన్స్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. అది 6 months ఉంటుందండి. తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం స్టేట్ లో తీసుకున్నప్పుడు కూడా మనకు అదే ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఒకటి చూసుకోవాలి. మరి ఈ ఆర్డినెన్స్ అనేది దేని మీద పడితే దాని మీద చేయొచ్చా ప్రెసిడెంట్? లేదండి, అది కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కో ఎక్స్టెన్సివ్ విత్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్. దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి దిస్ మీన్స్ దట్ ఇష్యూ ఆఫ్ ద ఆర్డినెన్స్ ఓన్లీ ఆన్ దో సబ్జెక్ట్ ఆన్ విచ్ పార్లమెంట్ కెన్ మేక్ లా. పార్లమెంట్ ఏదైతే లా చేస్తుందో ఆ సబ్జెక్టుల మీద మాత్రమే తన ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. రిమెంబర్ దిస్. ఇక్కడ మీకు ఈ పాయింట్స్. నెక్స్ట్ సేమ్ ఆర్డినెన్స్ చేసిన తర్వాత ఆ ఆర్డినెన్స్ అనేది మళ్ళీ సేమ్ పార్లమెంట్ లో మళ్ళీ అది యాక్సెప్ట్ తర్వాత పార్లమెంట్ సెషన్స్ ఉన్న తర్వాత అది యాక్సెప్ట్ అవ్వాలి. యాక్సెప్ట్ అవ్వకపోతే ఆ బిల్ అనేది అది ఆర్డినెన్స్ అనేది అది క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టుగా. ఇంకొక విషయం ఇక్కడ మనము ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు సేమ్ ఆర్డినెన్స్ తను విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఎట్ ఎనీ టైంలో, ఓకేనా. ఈ ఒక పాయింట్ చూసుకోండి. అండ్ ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇందాక చెప్పాం కదా, సేమ్ ఇందాక మనం చూసుకున్నాం ఆల్రెడీ 6 weeks లో అది ఖచ్చితంగా పార్లమెంట్ సెషన్స్ పెట్టిన తర్వాత 6 weeks లో దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అది కంటిన్యూ అవుతుంది, లేకపోతే అది కంటిన్యూ అవ్వదు. సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ డిస్కస్ చేసాము, అందుకే నేను ఇక్కడ ఓవర్గా డిస్కస్ చేయట్లేదు. సేమ్ పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. గవర్నర్ కి అండ్ ప్రెసిడెంట్ కి ఉన్న పవర్స్. అండ్ మరి పార్డౌన్, రిప్రేవ్ అండ్ రిస్పైట్ అండ్ రెమిట్ అండ్ సస్పెండ్ ఈ పవర్స్ తీసుకున్నప్పుడు మనము ప్రెసిడెంట్ టాపిక్ లో మళ్ళీ క్లియర్ గా చదువుతామండి ప్రతి ఒక్క దాని గురించి కూడా, ఓకేనా. సో ఈ కంపారిజన్ లో తీసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి పార్డోనింగ్ పవర్ అనేది ప్రెసిడెంట్ కి ఉన్నంతగా గవర్నర్ కి ఉండదు, ఓకేనా.
చూడండి, హీ డస్ నాట్ పాజెస్ ఎనీ సచ్ పవర్స్. ఏంటి మరి అని అంటే, హీ కెన్ గ్రాంట్ ద పార్డోన్, రిప్రోవ్ అండ్ రిస్పైట్ అండ్ సస్పెన్షన్ అండ్ రిమిషన్ అండ్ కంప్యూటేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఆఫ్ ద కోర్ట్ మార్షల్ లా. ఓకే, అంటే మిలిటరీ కోర్ట్. బట్ మిలిటరీ కోర్ట్ విషయంలో గవర్నర్కి అధికారం ఉండదు. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మళ్ళీ చదవండి. నేను నెక్స్ట్ ఇంకా మళ్ళీ మీకు ప్రెసిడెంట్ టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ కూడా కంపారిజన్ మళ్ళీ చెప్తాను. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ రిమెంబర్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్, సెంట్రల్ ఎగ్జామ్. సో read very very carefully. Thank you so much for watching. If you